హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కూడా ఒక మంచి మనీ సేవింగ్ టిప్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి. ఇక ఈ మనీ సేవింగ్ టిప్లో భాగంగా వచ్చేసి ఈరోజు అయితే 100 డేస్ మనీ సేవింగ్ ఛాలెంజ్ అనమాట. ఈ 100 డేస్ మనీ సేవింగ్ ఛాలెంజ్ ఎంత అమౌంట్తో సేవింగ్స్ స్టార్ట్ చేయాలనేది అయితే మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తానండి. ఇక ఈ మనీ సేవింగ్స్ వచ్చేసి అంటే 100 డేస్ మనీ సేవింగ్ ఛాలెంజ్లో వచ్చేసి సేవింగ్స్ అయితే మనం ఓన్లీ 10 రూపీస్తో అయితే స్టార్ట్ చేస్తామండి. ఇక మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుంది. ఎందుకంటే 10 రూపీస్తో మాత్రమే స్టార్ట్ చేస్తాము. ఈ అమౌంట్ని అయితే కొంచెం అయితే పెంచుకుంటూ అయితే వెళ్తామండి. ఇంకా ఎంతవరకు సేవింగ్స్ చేస్తాము, ఎంత అమౌంట్ పెంచుతామో అన్నది అయితే మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. ఇక ఈ 100 డేస్ మనీ సేవింగ్ ఛాలెంజ్లో భాగంగా అయితే డే 1 నుంచి అయితే 10 రూపీస్తో అయితే స్టార్ట్ చేయాలండి. డే 1 10 రూపీస్, డే 2 20, డే 3 30, డే 4 40, డే 5 50 రూపీస్, డే 6 60 రూపీస్, డే 7 70 రూపీస్, డే 8 80 రూపీస్, డే 9 90 రూపీస్, డే 10 100 రూపీస్. ఈ విధంగా అయితే మనం 10 రూపీస్తో స్టార్ట్ చేసి డైలీ కూడా 10 రూపీస్ పెంచుకుంటూ అయితే సేవింగ్స్ అనేది అయితే చేయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ డే 11 వచ్చేసి 110 రూపీస్, డే 12 వచ్చేసి 120 రూపీస్, డే 13 వచ్చేసి 130 రూపీస్, డే 14 వచ్చేసి 140 రూపీస్, డే 15 వచ్చేసి 150 రూపీస్, డే 16 వచ్చేసి 160 రూపీస్. ఈ విధంగా అయితే మనం 10 రూపీస్తో స్టార్ట్ చేసి సేవింగ్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. డే 16 వచ్చేసి 160, డే 17 వచ్చేసి 170, డే 18 వచ్చేసి 180, డే 19 వచ్చేసి 190, డే 20 వచ్చేసి 200. ఈ విధంగా అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి డే 21 వచ్చేసి 210 రూపీస్, డే 22 వచ్చేసి 220, డే 23 వచ్చేసి 230, డే 24 వచ్చేసి 240, డే 25 వచ్చేసి 250. ఈ విధంగా అయితే మనం 10 రూపీస్తో సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేసి కరెక్ట్గా 25వ రోజు అంటే 25వ రోజు వచ్చేసి 250 రూపాయలతో అయితే మనం సేవింగ్స్ అనేది అయితే ఏం చేస్తామన్నమాట. అంటే మనం 100 డేస్ మనీ సేవింగ్ ఛాలెంజ్ అనుకున్నాం కాబట్టి ఇక్కడ వరకు అయితే మనీ అయితే పెంచమండి. ఓన్లీ 25వ డే వచ్చేసి 250 రూపీస్తో అయితే మనం సేవింగ్స్ అనేది అయితే ఏం చేస్తున్నాము. ఈ విధంగా డే 1 నుంచి 10 రూపీస్తో స్టార్ట్ చేసి డే 25 250 రూపీస్తో అయితే ఏం చేస్తాం కదా. అంటే ఓన్లీ 25 డేస్కి మాత్రం 250 రూపీస్తో అయితే ఏం చేయాలన్నమాట. ఇక అమౌంట్ అయితే ఏం పెంచమండి. ఇక డైలీ కూడా 200 రూపీస్ ఏ విధంగా సేవ్ చేసుకోవాలి, అంత అమౌంట్ ఎలా వస్తుంది అనుకున్న వాళ్ళు 10 రూపీస్ 20 రూపీస్ సేవింగ్స్ చేసుకున్న టైంలో అయితే ఎంతో కొంత అమౌంట్ ఉంటుంది కదండి. ఆ అమౌంట్ని అయితే మనం 24 25 ఆ డేస్లో అయితే సేవింగ్స్ కింద అయితే పక్కన పెట్టుకోవచ్చండి. ఖచ్చితంగా మీరు 100 డేస్ సేవింగ్స్ ఛాలెంజ్ చేశారు అంటే ఎంత అమౌంట్ వస్తుంది అన్నది అయితే ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను చూడండి. ఓన్లీ 25 డేస్ సేవింగ్స్ చేసిన అమౌంట్ వచ్చేసి 3250 రూపాయలు అయితే వస్తుందండి. ఇక మన టార్గెట్ ఏంటి, 100 డేస్ మనీ సేవింగ్ ఛాలెంజ్ కదా. ఆ ఛాలెంజ్లో భాగంగా ఎంత అమౌంట్ వస్తుంది అనేది అయితే ఇప్పుడు మీతో షేర్ చేస్తాను. 3250 అంటే 25 రోజులకి వచ్చిన అమౌంట్ వచ్చేసి 3250 ఇంటూ 100 డేస్ అంటే మనం 4 టైమ్స్ చేసుకోవాలన్నమాట. అంటే 25 డేస్కి ఇప్పుడు చేసాం కాబట్టి ఇంకొక 25 డేస్ అంటే 50 డేస్ అవుతుంది. నెక్స్ట్ ఇంకో 50 డేస్ కదా. ఈ విధంగా మనం 4 టైమ్స్ చేసాము అంటే సేవింగ్స్ ఖచ్చితంగా 100 డేస్ చేసాము అంటే 13,000 రూపీస్ అయితే ఈజీగా అయితే సేవింగ్స్ చేసుకోవచ్చండి. మనం 100 డేస్ మనీ సేవింగ్ ఛాలెంజ్ అనుకున్నాం కాబట్టి ఆ 100 డేస్ మనీ సేవింగ్ ఛాలెంజ్లో అయితే మనం ఖచ్చితంగా ఇదే విధంగా ఇంత అమౌంట్తో సేవింగ్స్ చేసాము అంటే ఖచ్చితంగా 13,000 రూపాయలు అయితే సేవింగ్స్ చేసుకోవచ్చండి. ఇక 100 డేస్కి 13,000 వచ్చింది కాబట్టి ఒకవేళ ఇదే విధంగా 1 ఇయర్ సేవింగ్స్ చేయాలి అనేసి అనుకున్నారు అంటే మనం నార్మల్గా అయితే 100 డేస్కి అయితే 13,000 రూపాయలు వస్తుంది కాబట్టి 300 డేస్కి అయితే 39,000 రూపాయలు అయితే వస్తుందండి. ఒకవేళ 1 ఇయర్ పాటు సేవింగ్స్ చేస్తే మాత్రం ఓకేనా. ఇక 1 ఇయర్ అంటే 365 డేస్ కదా. ఇంకా 300 డేస్కి 39,000 రూపీస్ అంటే ఇక నెక్స్ట్ వచ్చేసి మనం ఇక 365 డేస్ కాబట్టి 65 డేస్కి మనం మళ్ళీ 10 రూపీస్తో అయితే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, అర్థమవుతుంది అనేసి అనుకుంటున్నాను. మనం ఎప్పుడైనా సేవింగ్స్ చేయాలనుకుంటే 25 డేస్ అయితే సపరేట్గా సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలన్నమాట. ఇప్పుడు 65 డేస్ నుంచి సేవింగ్స్ చేయాలనుకుంటే 10 రూపాయలతో అయితే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ 100 డేస్ అమౌంట్ వచ్చేసి మనకి 13,000 రూపాయలు వస్తుంది కాబట్టి ఇప్పుడు మీకు క్లియర్గా అయితే అర్థమవుతుందండి. చూడండి, మనం 100 డేస్ మనీ సేవింగ్ ఛాలెంజ్లో వచ్చేసి 100 డేస్ అమౌంట్ వచ్చేసి 13,000 రూపాయలు కదా. ఇక మనం అనుకుంది నెక్స్ట్ వచ్చేసి 300 డేస్ అనమాట. ఈ 300 డేస్కి 39,000 రూపీస్ అయితే వస్తుంది కదా. అంటే 365 డేస్కి గురించి అయితే ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నానండి. 300 డేస్కి వచ్చేసి 39,000 రూపీస్ అంటే 50 డేస్కి వచ్చేసి 6,500 రూపీస్ అయితే వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇంకా 15 డేస్ ఉంది కదా. ఆ 15 డేస్కి వచ్చేసి
1200 రూపీస్ అయితే వస్తాయండి. ఇక ఈ విధంగా మనం 365 డేస్ కూడా సేవింగ్స్ చేస్తే 46,700 రూపీస్ అయితే ఈజీగా అయితే సేవింగ్స్ చేసుకోవచ్చండి. అంటే కొంచెం 250 రూపీస్ వరకు అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక ఈ విధంగా అయితే మనం 100 డేస్ కూడా ఖచ్చితంగా అయితే సేవింగ్స్ చేసుకుంటే మాత్రం 13,000 రూపీస్ అయితే సేవింగ్స్ చేసుకోవచ్చు. ఓన్లీ ఈ 25 డేస్ మెయింటైన్ చేసుకుంటూ 365 డేస్ కూడా సేవింగ్స్ చేస్తాము అంటే 1 ఇయర్ పాటు సేవింగ్స్ చేస్తాము అంటే 46,700 రూపీస్ అయితే ఈజీగా అయితే సేవింగ్స్ చేసుకోవచ్చు అండి. ఇక మనం అమౌంట్ అయితే ఏం పెంచట్లేదు, ఓన్లీ 25 డేస్కి మాత్రమే సేవింగ్స్ చేస్తున్నాము. నెక్స్ట్ మళ్ళీ డే 1 నుంచి అంటే 26th డే నుంచి మళ్ళీ 10 రూపీస్తో మాత్రమే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తాం. కాబట్టి ఈ విధంగా అయితే ఎవరైనా సేవింగ్స్ అయితే చేసుకోవచ్చండి. ఇక మా 100 డేస్ సేవింగ్స్ ఛాలెంజ్ అనుకున్న వాళ్ళు కూడా ఆ విధంగా అయితే ప్లాన్ చేసుకొని అయితే సేవింగ్స్ చేయొచ్చు. ఈ వీడియో అయితే మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.